హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిజాం కట్టించిండు. హిమాయత్ సాగర్ 8 ఏళ్లలో పూర్తయింది. ఏది ఉస్మాన్ సాగర్ 8 ఏళ్లలో పూర్తయింది. హిమాయత్ సాగర్ 14 ఏళ్లలో పూర్తయింది. ఒక్కొక్క ఆనకట్ట 2 కిలోమీటర్ల పొడుగుంటుంది. కానీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైనటువంటి ఎస్ఎల్బీసీ ఇప్పటిదాకా పూర్తి కాలే. ఈ పాలకుల కథ చూడ్రి. 40 ఏళ్ళు దాటిపోయింది. 40 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఈ ఉప్పల్ కాడ ఒక ఫ్లైఓవర్ కడతా ఉన్నారా, ఉప్పల్ నారపల్లిది. ఇది ఏడాదికో పిల్లర్ వేస్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకు లేట్ అవుతా ఉందంటే ఆల్రెడీ దీని టెండర్లు రై కమిషన్లు వంచక తిన్నారు కదా. ఇప్పుడు ఎవరికి కమిషన్లు రావు కాబట్టి ఎవడు పట్టించుకుంటలేడు అన్నట్టు దీని కథ. ఇది కమిషన్లు వచ్చే కార్యక్రమమే, ఇంకొకటి కాదు. నిజాం పరిపాలనలో బడ్జెట్కు అప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కలిపి ఉన్నాయి. బడ్జెట్లో 8% వాటా ఈ 2 రంగాలకు ఉండే. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిపాలకులు వస్తారనే, ఈ రెడ్లు రావులు వస్తారనే, వీళ్ళు ప్రజలను పిచ్చోళ్ళని చేస్తారనే కావచ్చు. బహుశా నిజాం ఎర్రగడ్డ పిచ్చి దవాఖాన కూడా కట్టించింది ఆఖరికి. వీళ్ళు ఎన్నడో పిచ్చోళ్ళని చేస్తారు జనమని. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఐక్యమయ్యారు కాబట్టి అసలు పిచ్చోళ్ళు వీళ్ళను పిచ్చాసుపత్రికి దోలాల్సిన సమయం ఆసన్నమైంది. మా సంపద కొల్లగొట్టిన దుర్మార్గులు వీళ్ళు. మనకు తెలంగాణ రాజ్యంలో మనకు రావాల్సింది ఏంది? ఈ 4,42,000 కోట్ల రూపాయలకు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు జమానత్ ఉండాలి. 4,42,000 కోట్ల రూపాయలకు మీరిద్దరే జమానత్ ఉండాలి. మీ ఆస్తులు జమానత్గా పెట్టుర్రి.